అన్న ఇప్పుడే చూశాను 'నీలకంఠ' మూవీ. నిజంగా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. మనకి 'రాజు వెడ్స్ రాంబాయి', ఒక 'రంగస్థలం' ఇలాంటి ఈ కోవలో ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా ట్విస్టులతో కూడిన సినిమా అనమాట. హీరో గారు అయితే చాలా బాగా చేశారనమాట. పెర్ఫార్మెన్స్ పరంగా, యాక్షన్ పరంగా, అసలు సాంగ్స్లో కానీ, డ్యాన్స్ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు ఈ స్టోరీ విలేజ్ బ్యాక్డ్రాప్లో అసలు చదువుకున్నోడికి చదువుకొన్నోడికి డిఫరెన్స్ చాలా బాగా చూపించారనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, త్రోట్ స్టోరీ అంతా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట 'నీలకంఠ' మూవీ. ఆ టైటిల్కి తగ్గట్టు ఆ పర్ఫార్మెన్స్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు లాస్ట్లో రివీల్ అయ్యే ట్విస్టులు అయితే ఎవరు ఊహించారనమాట. అంత బాగున్నాయి అనమాట. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ ప్రతి ఒక్కటి విలేజ్లో జరిగేవి చాలా బాగా క్లియర్గా చూపించారనమాట. సో ఈ జనవరికిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ది బెస్ట్ సినిమా కాబోతుంది, బ్లాక్ బాస్టర్ కాబోతుంది అనమాట. డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్స్ కానీ, ఒక్కొక్క దానికి ఇచ్చిన ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఆ స్క్రీన్ ప్లే, ఆ పల్లెటూరులో జరిగే సిచ్యువేషన్స్ని క్లియర్ కట్గా చాలా మంచిగా చూపించారనమాట. మూవీ చాలా బాగుంది. మనకు ఆ మూవీ అసలు ట్విస్ట్ విలన్ ఎవరు అనేది మనకు కనిపెట్టలేమండి. చాలా అంటే చాలా బాగుంది. 90s బ్యాక్డ్రాప్లో ఆ సెట్స్ కానీ, ఆ రియల్ లొకేషన్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. స్కూల్ ఎపిసోడ్స్, ట్విస్టులు కానీ, హీరో క్యారెక్టరైజేషన్స్, అదేవిధంగా లీడ్ యాక్టర్స్ వాళ్ళది పర్ఫార్మెన్స్ అవన్నీ చాలా బాగుందండి. నైస్ మూవీ. 'నీలకంఠ' మూవీ చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు ఈ వీకెండ్కి. అండ్ రూరల్ డ్రామా చాలా బాగా రాసుకున్నారు. అండ్ స్పోర్ట్స్ డ్రామా చాలా బాగుంది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్విస్ట్లు రివీల్ అయ్యే విధానం కూడా చాలా బాగుంది. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. అండ్ విలేజ్లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే 'నీలకంఠ' సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత సినిమా అంటే ఇది. ఎందుకంటే భయ మనం బలగం చూసినాం, రాజు వెడ్స్ రాంబాయి చూసినాం. ఆ సినిమా తర్వాత 'నీలకంఠ' సినిమా నెంబర్ 1 నాకు నచ్చింది భయ. మన పల్లెటూరులో, మన విలేజ్లో ఎలా జరుగుతాయి భయ అంటే తప్పుని అంటే పెద్దోడు చేస్తే వాడు పెద్దోని మాట రియల్ రాని మనం ఎంత నిజాయితీగా తెలియదు. చదువుకున్నోనికి లంగానికి తేడా ఇది. మంచిగా చదువుకున్న పేరు ఉండదు, కొన్నోడికి పేరు ఉంటుంది భయ. ఈ సినిమాలో మాత్రం నాకు ఎమోషన్ అనిపించింది. అంటే మన రియల్ స్టోరీ అనిపించింది. ఆ హీరోయిన్ గారు ఒకసారి వస్తారా మేడం? హీరోయిన్ గారు ఒకసారి రండి మేడం. సార్ డైరెక్టర్ గారు ఒకసారి రండి సార్. సో అన్నా ఇగో మన హీరోయిన్ డైరెక్టర్ సార్. మా విలేజ్లో అంటే మా విలేజ్ సినిమా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మన పక్కా విలేజ్ సినిమా. ఇలాంటి స్టోరీ చూడాలి. అరే భయ్య ఎన్నో సినిమాలు, రాటు సినిమాలు ఇష్టం, కానీ మన పల్లెటూరు సినిమా, మన లాంటి సినిమా, మనం ఎన్ని బాధ్యతలు అంటే మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి భయ్య. అలాంటి ఇబ్బందిని ఎమోషనల్గా అంటే మన విలేజ్ సినిమా, మన సినిమా అన్నట్టు సార్ ఈ సినిమాతో మీరు ఎక్కడ వెళ్ళిపోతారు, ఇలాంటి స్టోరీ తీయండి సార్ అంటే మన పల్లెటూరు కష్టాలు, మన విలేజ్ కష్టాలు ఏదో చూపించారు. బాగుంది సార్. అండ్ ఇక హీరోయిన్ దగ్గరికి వస్తే బాబా మామూలు యాక్టింగ్ చేయలే భయ్య. అంటే ఆమె చీర కట్టుకొని సాంప్రదాయంగా పద్ధతిగా అంటే చాలా సినిమాలు వస్తాం భయ్య. అంటే రొమాన్స్ వల్గర్ తీస్తారు, ఎలాంటి వల్గర్ లేదు, ఎలాంటి రొమాన్స్, ఒక సింపుల్గా. అరే క్లైమాక్స్ 40 minutes మాత్రం నేనైతే ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే భయ్య. అలా ఉంది భయ్య. ఒకటే భయ్య టికెట్ కూడా ఎక్కువ లేదు అంటే 100 రూపాయలు అంటే అన్న. మనం చిన్న ఫ్రైడ్ రైస్ తింటే 100 రూపాయలు అయిపోతాయి. 300-400 సినిమాలు పెట్టిస్తాం. ఒక్కసారి 100 రూపాయలు పెట్టి సినిమాకి రండి. ఈ సినిమా బాగా లేకపోతే నేను గుండు తీసుకుంటా భయ్య. పక్కా విలేజ్ సినిమా, ఒక బలగం, రాజు వెడ్స్ రాంబాయి, ఆ తర్వాత 'నీలకంఠ' అంతే. అండ్ కంగ్రాచులేషన్ మేడం. ఎక్స్ప్రెషన్ కూడా సూపర్ అయినా. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి సినిమాలు తీయాలన్నా నువ్వు. పక్కా మన విలేజ్ సినిమా అన్న. ఇప్పుడు చూసానన్నా 'నీలకంఠ' సినిమా. అబ్బా ఏ సినిమా అన్న మీరు ఎక్కడ పనిచేశారన్నా? ఏ డైరెక్టర్ దగ్గర పనిచేశారన్నా? ఎవరి దగ్గర పనిచేయలేదన్నా? ఆర్జీవీ. మరి ఆర్జీవీలో నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చారన్నా. స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టారన్నా. భలే ఉన్నాయి స్క్రీన్ ప్లే మాత్రం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడి నుంచి తెచ్చారన్నా? ఆ మ్యూజిక్ మాత్రం ఆర్ఆర్ ఇచ్చాడన్న. మ్యూజిక్ మాత్రం నిజంగా ఆయన నిజంగా దండ వేయాలన్న. నిజంగా మ్యూజిక్ ఎరగదీశాడన్న ఈ సినిమాకి మాత్రం. మనం చూసాము రంగస్థలం చూసాము, తర్వాత మన బలగం చూసాము. మళ్ళీ 2026లో మనకి ఏదైనా మంచి మూవీ, ఏదైనా గుడ్ మూవీ ఉందంటే 'నీలకంఠ' మాత్రం చరిత్రలో పేరు నిలబడిపోతుందన్న. చాలా బాగా చూపించారన్న. విలేజ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మామూలు లేదు. విలేజ్లో ఏం జరుగుతుంది, విలేజ్లో ఏంటి లవ్ స్టోరీ ఏంటి అన్నది చూపించారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. చాలా బాగుందన్న. నిజంగా మంచి గుడ్ మూవీ అన్న నిజంగా. ఇంకా సీత గారి క్యారెక్టర్ అయితే మాత్రం మన ఇంటి పక్కనో లేకపోతే మన ఇంట్లోనో మన లవ్ స్టోరీయో, మన 10th క్లాస్ చదువుకున్నప్పుడు, మన ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, డిగ్రీ చదువుకున్నప్పుడు లవ్ స్టోరీలు ఎలా ఉంటాయి, ఎక్కడ వల్గారీ లేకుండా, ఎక్కడైనా వల్గారీ కనిపించిందా? ఎక్కడ వల్గారీ కనిపించదా? చాలా బాగా చూపించారు. క్యారెక్టర్ మాత్రం ఇరగదీశారు. హీరో గారి క్యారెక్టర్ మాత్రం ఇంకా మామూలు లేదు, ఇంకా ఇంకో లెవెల్లో ఉంది హీరో గారి క్యారెక్టర్ మాత్రం. అలాగే సత్యప్రకాష్ గారి క్యారెక్టర్ కానీ, సుమలాక్ సుధాకర్ గారి క్యారెక్టర్ కానీ, ఆర్పి గారి క్యారెక్టర్ కానీ, నెమల్ రాజు గారి క్యారెక్టర్ కానీ, అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారన్న. చాలా బాగా చూపించారన్న క్యారెక్టర్ మాత్రం. ప్రతి క్యారెక్టర్
క్యారెక్టర్ కూడా బాగా చూపించారన్న. చాలా గుడ్ మూవీ అన్న, నిజంగా చెప్తున్నాం కదా. లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందన్న 20 నిమిషాలు. ఆ క్లైమాక్స్ కోసం మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాలన్న. చాలా బాగుందన్న సినిమా మాత్రం. దయచేసి మాత్రం థియేటర్ రండి అన్న. టికెట్ రేట్లో 300, 400, 600 కాదన్న, 100 రూపాయలు అన్న. 100 రూపాయలకి అన్న చెప్తున్నాం కదా, బిర్యానీ వస్తుంది అన్న. 100 రూపాయలు పెడితే ఆ బిర్యానీ తిన్నాం అనుకోండి. నేను నిజంగా చెప్తున్నాను కదన్నా, మంచి మూవీ అన్న. మన హ్యాపీ న్యూ ఇయర్కి మంచి మూవీ ఏదైనా ఉందంటే ఇదేనన్నా. సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ మూవీ అన్న. దయచేసి మాత్రం థియేటర్ రండి అన్న. మీరు సినిమా చూసి 10 మందికి చెప్పండి అన్న, ఈ వారంలో మంచి మూవీ వచ్చిందిరా బాబు, రండిరా ఫ్రెండ్స్తో అందరూ కలిసి వెళ్దాం, ఫ్యామిలీతో చూద్దాం అని చెప్పండి అన్న. నీలకంఠ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఒక చిన్న సినిమాలో ఇన్ని మోరల్ వాల్యూస్ ఉన్న సినిమా చూడడం నేనైతే ఫస్ట్ టైం. ఒక ఎడ్యుకేషన్ గురించి చెప్పాడు, ఒక లవ్ గురించి చెప్పాడు, పాలిటిక్స్ గురించి చెప్పాడు, చాలా ఎలిమెంట్స్ అన్నీ పెట్టాడు. చాలా మోరల్ వాల్యూస్ ఉన్న సినిమా. అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ఎలిమెంట్స్ కాబట్టి, స్పోర్ట్స్ డ్రామా, లవ్ డ్రామా చాలా మంచిగా అన్ని ఎలిమెంట్స్ చాలా మంచిగా బ్లెండ్ చేశాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. నీలకంఠ మూవీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలని డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన పాయింట్తో, హీరో పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అల్టిమేట్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చూసుకున్న చదువు, మంచితనం ఈ నేపథ్యంలో ఓపిక, కాలమే నిర్ణయిస్తుంది సమాధానం అనేది రన్ టైం తగ్గట్టుగా ఎక్కడా బోర్ అనిపించలేదు. మ్యూజిక్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలకి ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పచ్చు. నీలకంఠ అన్న పేరులోనే ఒక ఇమాజినేషన్ ఉన్నట్టుగా ట్విస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 40 మినిట్స్ అయితే కనుక వండర్ అని చూపించు. హీరో యాక్టింగ్ అయితే కనుక వన్ మ్యాన్ షో చేశాడన్న. రాంకీ గారు కానీ అలాగే పృథ్వీ గారి క్యారెక్టర్లు కూడా ఎక్కడా తగ్గలేదు. ఓపిక అనేది మనకి ఏం మెసేజ్ ఇస్తుంది అనేది ఒక మంచి ప్లాట్ఫామ్తో ఒక బల్గం సినిమా, ఒక దండోరా సినిమా, ఒక రంగస్థలం సినిమా ఎలా మనకు దగ్గర అయ్యాయో అలాంటి పెద్ద సినిమాలకు పోటీగా ఈ నీలకంఠ సినిమా అనేది కూడా మనకు అంత అద్భుతంగా ఉంది. టికెట్ల రేటు కూడా చాలా రీజనబుల్గా ఓన్లీ 99 పెట్టారు. బట్ ఈ రీజనబుల్ రేట్స్లలో ఫ్యామిలీతో వెళ్ళి మనం చూడాల్సిన సినిమా. మెసేజ్తో పాటు చదువు ఎంత ఇంపార్టెంటు, సంస్కారం ఎంత ఇంపార్టెంటు, మనం కోల్పోయింది ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి దగ్గర అవుతే అది ఎలా ఉంటుంది అనేది ఒక రియల్ ఇన్స్టెంట్, అంటే పల్లెటూరు వాతావరణానికి సిటీ లైఫ్ వాతావరణానికి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఒక మంచి మోటివేషన్ చూడొచ్చు. వాచబుల్ మూవీ నీలకంఠ మూవీ.